హలో డ్రామా లవర్స్, ఈరోజు ద బెస్ట్ థింగ్ డ్రామా పార్ట్ 13 చూడబోతున్నాం. ప్రీవియస్ ఎపిసోడ్స్ డిస్క్రిప్షన్లో లింక్స్ పెట్టాను, వెళ్ళి చూడండి, లేదంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. డ్రామాలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా లాస్ట్ ఎపిసోడ్లో షన్కి ఫుల్గా డ్రింక్ చేసేస్తుంది కదా, ఇంకా హీ వచ్చేసి వాళ్ళ ఇంటి కింద డ్రాప్ చేస్తాడు కదా, అలాగే ఇద్దరు కిస్ చేసుకుంటారు కదా. ఇంకా హీ వచ్చేసి షన్ని వాళ్ళ అపార్ట్మెంట్లోకి తీసుకుని వెళ్తాడు, వాళ్ళ రూమ్లోకి. వాళ్ళ అమ్మ నాన్న డోర్ తీస్తారనమాట. ఇంకా వాళ్ళు డోర్ తీసి ఇంకా అలాగ అడుగుతారనమాట, షన్ ఎందుకు అలా తాగావు, నువ్వు మళ్ళీ తాగేసి వచ్చావని చెప్పేసి. ఇంకా వాళ్ళకి డాక్టర్ హీని చూస్తారు కానీ ఎవరో అనుకుంటారు. ఇంకా వాళ్ళ నాన్న అంటారు, సరే థ్యాంక్స్ తెచ్చినందుకని చెప్తాడు. డాక్టర్ హీ మాట్లాడదామన్నా సరే వాళ్ళ నాన్న పంపించేస్తాడనమాట. ఇంకప్పుడు డోర్ వేసేస్తాడు వాళ్ళ నాన్న. తర్వాత వచ్చేసి మళ్ళీ హీ వచ్చేసి డోర్ కొడతాడనమాట. ఇంకా వాళ్ళ పేరెంట్స్ వస్తారు. డాక్టర్ హీ అంటాడు, తన బ్యాగ్లోని మెడిసిన్స్ ఉన్నాయి, చైనీస్ మెడిసిన్స్ వేసుకోమని చెప్పండి, మర్చిపోకండి అని. ఇంకా వాళ్ళు చైనీస్ మెడిసిన్స్ అంటున్నారు ఏంటని చెప్పేసి, మీరు డాక్టర్ హీ అని చెప్పేసి వాళ్ళ అమ్మ అడుగుతుంది. అవును నేనే డాక్టర్ హీ అనగల ఇంకా వాళ్ళకి ఫుల్గా హ్యాపీనెస్ ఉంటుంది అనమాట. మీరంటే మాకు చాలా ఇష్టం, మీ మెడిసిన్స్ మేము అన్ని వాడుతున్నాము, మీ కుకింగ్ కూడా మెడిసిన్వి చేసుకొని తింటున్నాం అని చెప్పేసి అంటారు. ఇంకా హీ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. ఇంకా వాళ్ళు వచ్చేసి డిన్నర్కి పిలుస్తారు. లేదు నేను ఇప్పుడే తినేసాను అని చెప్తాడు. సరే నెక్స్ట్ టైం ఎప్పుడైనా వస్తానులే అని చెప్తాడనమాట. ఇంకా వాళ్ళ పేరెంట్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవ్వి సరే అని చెప్తారు. ఇంకా అక్కడ నుంచి వెళ్తుండగా వాళ్ళ పేరెంట్స్ మాట్లాడుకుంటారు అనమాట, షన్ వాళ్ళ పేరెంట్స్. చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు కదా షన్, వచ్చేసి డేట్ చేస్తే బాగుండని చెప్పేసి. ఆ మాటలన్నీ హీ వచ్చేసి వింటాడనమాట డోర్ పక్క నుండి. ఇంకా హీ కూడా హ్యాపీగా ఫీల్ అవ్వి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా అక్కడితో సీన్ అనేది అయిపోద్ది అనమాట. ఇంకా డాక్టర్ హీ వచ్చేసి తన హాస్పిటల్కి వెళ్ళిపోతాడు వర్క్కి. ఇంకా అక్కడికి వెళ్ళి షన్ కోసం చైనీస్ మెడిసిన్స్ అవన్నీ తెస్తాడు. ఇంకా షన్ కూడా వాళ్ళ అపార్ట్మెంట్ కిందకు వస్తుంది అనమాట మెడిసిన్స్ కోసం. డాక్టర్ హీ వచ్చేసి మెడిసిన్స్ ఇస్తాడు. ఇప్పుడు నీకు ఎలాగుందని చెప్పేసి అడుగుతాడు. పర్లేదు బాగే ఉందని చెప్తుంది. తర్వాత తను అంటాడు అనమాట, నైట్ నువ్వు వాళ్ళందరూ ఉండడం వల్ల ఎక్కువగా తాగేసావు కదా, స్ట్రెస్ గా ఫీల్ అవ్వి అని చెప్పేసి. ఇంకా షన్ అడుగుతుంది అనమాట, అయితే మీరు మార్చిలో కలిసిన అమ్మాయి నేనే అనమాట అని చెప్పేసి అంటది. ఇంకా హీ కూడా అవును అని చెప్తాడు. ఇంకా హీ అంటాడనమాట, అంటే నైట్ అలాగ అవ్విందని చెప్పేసి నార్మల్గా ఏం అవ్వలేదు, నువ్వంటే నాకు ఫస్ట్ నుంచి ఇష్టం అని చెప్పేసి ప్రపోజ్ చేస్తాడనమాట. ఇంకా షన్ వచ్చేసి అలా చూస్తూ ఉంటది. లేదు లేదు మీరే తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పేసి అంటది. ఇంకా హీ అయితే షాక్ అయిపోతాడనమాట. తను నైట్ అంటది కదా, నువ్వంటే చాలా ఇష్టం నాకు అని చెప్పేసి, నన్ను బాగా చూసుకున్నందుకు థ్యాంక్స్ అని కూడా చెప్తుంది కదా. అదంతా తలుచుకొని బాధపడతాడనమాట, నేనే తప్పుగా అర్థం చేసుకున్నానని అంటుందని చెప్పేసి. ఇంకా డాక్టర్ హీ ప్రపోజ్ చేసిన వెంటనే షన్ వచ్చేసి రిజెక్ట్ చేసేస్తుంది అనమాట. ఇంకా డాక్టర్ హీ వచ్చేసి ఆ మాట విన్నాక బాధపడి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట బాధపడుతూ. ఇంకా షన్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్తుంది అనమాట, వాళ్ళ రూమ్ కి. వాళ్ళ పేరెంట్స్ అడుగుతారు, మళ్ళీ చైనీస్ మెడిసిన్స్ తెచ్చావా, డాక్టర్ హీ ఇచ్చాడని చెప్పేసి. అవును నార్మల్ గానే అని చెప్పేసి అంటది. ఇంకా అక్కడితో సీన్ అనేది అయిపోద్ది. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి షన్ వచ్చేసి తన వర్క్ వెళ్ళిపోద్ది అనమాట. ఆ స్టోరీ అంతా తన ఫ్రెండ్ కి చెప్తుంది. తన ఫ్రెండ్ అంటది అనమాట, అయితే ఫ్రైడే మీరు బయటకు వెళ్లారు, డాక్టర్ హీ వచ్చేసి తన ఫీలింగ్స్ అన్ని నీతో చెప్పాడనమాట, అయితే నువ్వేం చెప్పావు, నీకు హ్యాపీయే కదా అని చెప్పేసి అంటది. షన్ అంటది, లేదు నేను రిజెక్ట్ చేశానని చెప్పేసి. తను అంటది, ఎందుకు అలా చేసావు, తనకి ఏం తక్కువ, అసలు ఎందుకు రిజెక్ట్ చేసావని చెప్పేసి అడుగుతుంది. ఏం లేదు, నేను ఎలాగో అబ్రాడ్ వెళ్ళిపోతాను కదా, లవ్ కి నేను ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలనుకోవట్లేదు, ఈ రిలేషన్షిప్స్ అవన్నీ నా వల్ల కాదు, అబ్రాడ్ వెళ్ళి స్టడీ మీద ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు కొంచెం రోజులు లవ్ చేసుకున్నా సరే ఎలాగో అబ్రాడ్ వెళ్ళిపోతాను కదా నేను, అప్పుడు ఈ లవ్ కోసం నేను ఎక్కువ ఆలోచించాలి, అప్పుడు మళ్ళీ నా స్టడీ అంతా డిస్టర్బ్ అయిపోతుంది కదా, అందుకే నువ్వు చెప్పేసాను అంటది. ఇంకా షన్ అలా చెప్పేశాక తను కూడా బాధపడుతుంది అనమాట. ఇంకా తర్వాత డాక్టర్ హీన్ చూపిస్తారనమాట.
లంచ్ టైంలోని ఏదో వర్క్ కోసం డిస్కషన్ చేస్తూ ఉంటాడు. ఆ పక్క టేబుల్ మీద స్టూడెంట్స్ ఉంటారు కదా, గర్ల్ ఇంకా బాయ్. ఆ వాడికి ఏమంచి గ్రూప్ నుంచి ఒక మెసేజ్ వస్తుంది. తను చూసి షాక్ అయిపోతాడు అనమాట. ఆ స్టూడెంట్ అమ్మాయి అడుగుతుంది, ఏమవ్వింది అంత షాక్ అయిపోవని చెప్పేసి. తిని అంటాడు అనమాట, షన్ ఉంది కదా, షన్ వచ్చేసి డాక్టర్ హీని రిజెక్ట్ చేసిందంట అని చెప్పేసి. ఇంకా స్టూడెంట్ అమ్మాయికి అయితే షాక్ అంట. అలా చూస్తూ ఉంటది షాక్ అయిపోయి. ఏంటి తను రిజెక్ట్ చేసిందని చెప్పేసి. నిజమా అని చెప్పేసి అంటది. అవును, మార్నింగ్ రౌండ్స్ కి వెళ్తున్నారు కదా, అప్పుడు రూమర్స్ అవన్నీ బయటకు వచ్చాయంట అని చెప్పేసి తను అంటాడు. ఇంకా తినైతే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. అంటే షన్ రిజెక్ట్ చేసింది కదా, ఇప్పుడు డాక్టర్ హీని ట్రై చేసుకోవచ్చు అని చెప్పేసి. ఇంకా స్టూడెంట్ అమ్మాయి వచ్చేసి డాక్టర్ హీ వైపు చూస్తుంది. తర్వాత స్టూడెంట్ అబ్బాయితో అంటదనమాట, కానీ నాకు ఒకటి అర్థం కాలేదు, అసలు షన్ ఎందుకు అలా చేసింది, డాక్టర్ హీన్ ఎందుకు రిజెక్ట్ చేసింది అని చెప్పేసి. వాడు కూడా అంటాడు, ఏమో నాకు కూడా తెలియదు అని చెప్పేసి. ఇంకా వాడు అంటాడు అనమాట, సరే అబ్బిందేదో అయిపోయింది తిందామని చెప్పేసి. ఇంకా తను మాత్రం అలా డాక్టర్ హీ వైపే చూస్తుంది అనమాట, స్టూడెంట్ అమ్మాయి. ఇంకా డాక్టర్ హీ కూడా ఫోన్ వైపు చూస్తూ అలా బాధపడుతూ ఉంటాడనమాట. తను రిజెక్ట్ చేసింది కదా, అది అలా ఆలోచిస్తూ డల్ అయిపోతాడు. ఇంకా అక్కడికే ఆ స్టూడెంట్ అమ్మాయి ఉంటది కదా, తను వచ్చేసి బబుల్ టీ తెస్తుంది అనమాట వాళ్ళిద్దరికి. నేను మీకోసం కూడా బబుల్ టీ తెచ్చాను తాగండి అని చెప్పేసి అంటది. ఇంకా తను కూడా అక్కడే కూర్చుంటది. హీ వచ్చేసి టీ తాగుతాడు అనమాట. తను అడుగుతుంది ఎలా ఉందని చెప్పేసి. హీ కూడా చాలా బాగుందని చెప్తాడు. ఇంకా వాళ్ళిద్దరూ అలా కూర్చొని మాట్లాడుకుంటారనమాట చాలాసేపు. ఇంకా అక్కడతో సీన్ అనేది అయిపోతుంది. ఇంకా షన్ చూపిస్తారనమాట, వాళ్ళ ఇంట్లో ఉంటది. వాళ్ళ పేరెంట్స్ మెడిసిన్ కోసం తాగమంటారు, తను వద్దు అని చెప్పేసి. సరే నేను కిందకి వెళ్ళి కూర్చుంటానని చెప్తుంది అనమాట. తను గ్రౌండ్ ఫ్లోర్ కి వచ్చేసి కూర్చుంటది. అప్పుడే డాక్టర్ హీ వస్తాడు. ఇంత కోల్డ్ గా ఉంది వెదర్, ఇప్పుడేం చేస్తున్నాను ఇక్కడ అని చెప్పేసి అడుగుతాడు. ఏం లేదు, నార్మల్ గా కూర్చున్నానని చెప్పేసి అంటది. సరే నాకు కూడా వర్క్ ఈరోజు చాలా ఎక్కువైపోయింది, డిన్నర్ కి వెళ్దామని చెప్పేసి అడుగుతాడనమాట. ఇంకా మాట పూర్తిగా వినకుండా, లేదు నేను ఇప్పుడు మా ఇంటికి వెళ్ళాలని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. డాక్టర్ హీ వచ్చేసి చాలా బాధపడతాడనమాట, తిన్న మాట పూర్తిగా కూడా వినడం లేదని చెప్పేసి. ఇంకా షన్ వచ్చేసి వాళ్ళ రూమ్ లోకి వెళ్ళి బాధపడుతూ కూర్చుంటది. అప్పుడే డాక్టర్ హీ మెసేజ్ చేస్తాడనమాట, కోల్డ్ వెదర్ లో కూర్చున్నా కదా, జింజర్ టీ తాగు, నీకు హెల్త్ కి అంతా మంచిదని చెప్పేసి. ఇంకా షన్ వచ్చేసి దానికి ఏం రిప్లై ఇవ్వదనమాట, అలా సాడ్ గా కూర్చొని ఉంటది. ఇంకొక పక్క డాక్టర్ హీ వచ్చేసి తన మెసేజ్ చూసి కూడా రిప్లై ఇవ్వలేదని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా షన్ వచ్చేసి పడుకుంటది అనమాట. తనకప్పుడే కొద్దిగా ఒక కల వస్తుంది. తిన ఒక బస్సులో ఇరుక్కుపోతుంది అనమాట. ఎవరుండ్రు, డోర్స్ అవన్నీ క్లోజ్ చేసి ఉంటాయి. బయట వచ్చేసి డాక్టర్ హీ అంబ్రెల్లా పట్టుకొని నించొని ఉంటాడు అనమాట. తను వచ్చేసి ఫస్ట్ చూసి నవ్వుతూ ఉంటది. తర్వాత తను బయటకు వెళ్దామని చూస్తే డోర్స్ అన్ని క్లోజ్ అయిపోయి ఉంటాయి అనమాట, ఓపెన్ అవ్వవు. తిను వచ్చేసి పిలుస్తుంది, డాక్టర్ హీ డోర్ తీయండి అని చెప్పేసి. తను కొంచెం రూడ్ గా చూస్తాడనమాట. తిను చాలాసేపు అలానే అరుస్తూ ఉంటది, డోర్ తీయండి ప్లీజ్ ప్లీజ్ అని చెప్పేసి. తను మాత్రం చాలా యాంగ్రీగా రూడ్ గా చూస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే తను లెగిసిపోద్ది అనమాట కల్లో నుంచి. ఇంకా తను లేచి పడుకొని ఆలోచిస్తుంది అనమాట, ఏంటి ఇలాంటి కళ వచ్చేసింది అని చెప్పేసి. ఇంకా అక్కడితో సీన్ అనేది అయిపోద్ది అనమాట. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి డాక్టర్ హీ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ తో టీ తాగుతాడనమాట. వాళ్ళ గ్రాండ్ ఫాదర్ అడుగుతారు, నువ్వు ఎందుకు ఇంత డల్ గా ఉన్నావు, ఎప్పుడు లేనిది ఎప్పుడు హ్యాపీగానే కదా ఉంటావు అని చెప్పేసి. డాక్టర్ హీ వచ్చేసి ఏం మాట్లాడ్డనమాట. నువ్వు షన్ విషయంలో ఏమైనా బాధపడుతున్నావు అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు డాక్టర్ హీ చెప్తాడనమాట, నేను ప్రపోజ్ చేశాను, నన్ను రిజెక్ట్ చేసిందని చెప్పేసి. నువ్వు ఎప్పుడు ఎవరిని చూడవు, ఎవరు నచ్చరు కూడా నీకు, కానీ ఒక అమ్మాయిని లవ్ చేసావు కానీ రిజెక్ట్ చేసింది, కానీ తనని ఫోర్స్ చేయకు, అది తప్పు అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా హీ కూడా డల్ అయిపోతాడు. నీకు అర్థమవుతుందా నేను చెప్పేది అని వాళ్ళ గ్రాండ్ ఫాదర్ అడుగుతారు. ఇంకా హీ కూడా నాకు మీరు చెప్పేది అంతా అర్థమవుతుందని చెప్పేసి అంటాడనమాట. ఇంకిద్దరు టీ తాగుతూ ఉంటారు. ఇంకా అక్కడితో సీన్ అనేది అయిపోతుంది. ఇంకా తర్వాత షన్ను వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి బార్కి వెళ్తారనమాట డ్రింక్ చేయడానికి.
వాళ్ళ ఫ్రెండ్ అంటదనమాట, నువ్వు చాలా హార్ష్గా రిజెక్ట్ చేసావు డాక్టర్ హీని, పాపం తనని తలుచుకుంటేనే నాకు చాలా పెయిన్గా ఉందని చెప్పేసి అంటది. నీ దగ్గర నుంచి అయితే నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు అస్సలా, నువ్వు ఇంత హార్ష్గా బిహేవ్ చేస్తావని చెప్పేసి అని అడుగుతుంది అనమాట తన్ని. ఇంకా షన్ వచ్చేసి డల్ అయిపోద్ది అనమాట, తను కూడా ఫీల్ అవుతూ ఉంటుంది. షన్ వాళ్ళ ఫ్రెండ్ అంటదనమాట, ఈ రోజుల్లో అయితే ఎవరు ఇంత లాయల్టీగా లేరు, కానీ డాక్టర్ హీ ఉన్నారు, కానీ నువ్వు రిజెక్ట్ చేసి చాలా తప్పు చేసావు అని చెప్పేసి అంటది. రిజెక్ట్ చేసే ముందు కొంచెమైనా ఆలోచించుంటే బాగుండేది కదా అని చెప్పేసి అంటదనమాట షన్ని. కనీసం ఫ్రెండ్స్గా అయినా ఉందామని చెప్పాల్సింది, టోటల్గా ఇగ్నోర్ చేస్తే తను చాలా ఫీల్ అవుతాడు కదా అని చెప్పేసి అని అంటది. ఇంకా షన్ అయితే బాధపడుతూ ఉంటుంది అనమాట. అప్పుడే షన్ వాళ్ళ ఫ్రెండ్ ఫోన్లో మెసేజ్ చేస్తూ ఉంటుంది, ఆగు నేను ఎలాగైనా సెట్ చేస్తాను ఫ్రెండ్స్ లాగైనా అని చెప్పేసి. ఇంకా షన్ అయితే అడుగుతుంది, ఏం చేస్తున్నాను అసలు అని చెప్పేసి. ఎలాగో రిలేషన్షిప్లో ఉండనన్న చెప్పావు కదా, కనీసం ఫ్రెండ్స్గానే ఉండవు, నేను మీ ఇద్దరికి సెట్ చేస్తానని చెప్పేసి స్టూడెంట్ అబ్బాయి ఉంటాడు కదా, తనకి మెసేజ్ చేస్తుంది అనమాట, మీరు ఎక్కడ ఉన్నారని చెప్పేసి. వాడైతే షాక్ అవుతాడనమాట, తినేంటి నన్ను అడుగుతుంది ఎప్పుడు లేదని చెప్పేసి. ఇంకా తను అంటాడనమాట, ముందు మ్యాటర్ ఏంటో చెప్పని చెప్పేసి. యాక్చువల్లీ చెప్పాలంటే డాక్టర్ హీ వాళ్ళ ఇంటికి స్టూడెంట్ అబ్బాయి అమ్మాయి కూడా డిన్నర్కి వెళ్తారనమాట. డాక్టర్ హీ వచ్చేసి లోపల నుంచి వచ్చేసరికి ఆ స్టూడెంట్ అమ్మాయి తనకి కిచెన్లో హెల్ప్ చేస్తుంటుంది, కానీ డాక్టర్ హీకి అది నచ్చదు అనమాట. నువ్వెందుకు ఎక్కడికి వచ్చావు అని చెప్పేసి అడుగుతాడు. నేను హెల్ప్ చేస్తున్నా అని చెప్తుంది అనమాట. ఇంకా డాక్టర్ హీ అయితే, వద్దు హెల్ప్ చేయొద్దు, నేను చేసుకుంటాను, నువ్వు వెళ్ళి ఫ్రిడ్జ్లో కూల్ డ్రింక్స్ ఉన్నాయి వెళ్ళి తాగు అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా తను కూడా ఓకే చెప్తుంది. ఇంకా అక్కడికి స్టూడెంట్ అబ్బాయి వచ్చేసి, నాకు షన్ వాళ్ళ ఫ్రెండ్ ఇలా మెసేజ్ చేసింది నిన్ను కలవాలని చెప్పేసి అని అంటాడు. ఇంకా డాక్టర్ హీ అడుగుతాడనమాట, తను సింగిల్గా ఉందా లేదంటే పక్కన ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి. షన్ కూడా కలిసే ఉందంట అని చెప్పేసి అంటాడు. ఇంకా డాక్టర్ హీ అంటాడనమాట, అయితే మన ఫ్లాట్కి రమ్మను మాట్లాడుకుందాము, అలాగే వాళ్ళు కూడా డిన్నర్ చేసినట్టు ఉంటది కదా అని చెప్పేసి అంటాడు. ఇంకా తను కూడా చెప్తుంది. వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి షన్ని తీసుకొని వస్తూ ఉంటది అనమాట. షన్ అంటది, ఇప్పుడు అంత అవసరమా వెళ్ళడం అని చెప్పేసి. లేదు లేదు పద వెళ్దాం అని చెప్పేసి ఇంకా తీసుకొని వస్తుంది. ఇంకా డాక్టర్ హీని చూస్తుంది అనమాట. హీ కూడా అలా చూస్తూ ఉంటాడు. లోపలికి రండి అని చెప్తే ఇంక వెళ్తారు. స్లిప్పర్స్ మీవి వేసుకోండి, నీకు నేను కొత్తగా తెస్తానని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ కోసం అంటాడు అనమాట. ఇంకా వాళ్ళు కూడా ఒకే చెప్తారు. ఇంక వెళ్ళి హాల్లో కూర్చుంటారు. అక్కడ గేమ్స్ అవి ఆడుతుంటే వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి వెళ్తుంది. ఇంకా షన్ వెళ్ళి స్టూడెంట్ అమ్మాయి పక్కన కూర్చుంటది. ఆ అమ్మాయి వచ్చేసి ఫేస్ అంతా డల్ గా పెట్టుకొని ఉంటది అనమాట, షన్నని చూసి ఇక్కడికి కూడా వచ్చిందని చెప్పేసి. ఇంకా డిన్నర్ అంతా రెడీ చేసాక బయట స్నో కూడా పడుతుంది అనమాట. హీ వచ్చేసి క్యారెట్ సూప్ చేస్తాడు. వాళ్ళందరూ పొగుడుతూ తింటూ ఉంటారు అనమాట. అప్పుడే షన్ ప్యాంట్ మీద సూప్ అనేది పడిపోతుంది. తను టిష్యూతో తుడుస్తూ ఉంటది. డాక్టర్ హీ అంటాడనమాట, అదే టిష్యూతో పోదు, లోపల మార్కర్ ఉంటది, దాంతో తుడిస్తే పోతుంది అని చెప్పేసి. ఇంకా షన్ కూడా వెళ్తుంది. తర్వాత స్టూడెంట్ అమ్మాయి వచ్చేసి నాకు చిల్లీ సాస్ కావాలి అంటది. డాక్టర్ హీ అంటాడు, సరే ఆగు నేను తెస్తానని చెప్పేసి. వద్దు వద్దు నేనే వెళ్ళి తెచ్చుకుంటానని చెప్పేసి వెళ్తుంది అనమాట. ఇంకా షన్నుతో చెప్తుంది, మీకు ఒకటి తెలుసా, డాక్టర్ హీ కోసం తనకి పాస్ట్ లో లవ్ స్టోరీ ఉండేది, తను డాక్టర్ హీ కూడా చాలా కాలం నుంచి లవ్ చేసుకున్నారు, కానీ తను కూడా అబ్రాడ్ వెళ్ళిపోయింది, మళ్ళీ వస్తానని చెప్పింది కానీ రాలేదు. డాక్టర్ హీ అయితే తన కోసం చాలా వెయిట్ చేసి చేసి చాలా ఎలోన్ అయిపోయాడు తనైతే అని చెప్తుంది అనమాట. ఇంకా షన్ కూడా అప్పుడు వాళ్ళు బయట స్నాక్స్ తిన్నప్పుడు ఒక స్టోరీ చెప్తాడు కదా తన ఫ్రెండ్ కోసం, అదంతా తలుచుకుంటది అనమాట. అంటే డాక్టర్ హీ వచ్చేసి వాళ్ళ లవర్ కోసం చెప్పాడని చెప్పేసి బాధపడుతుంది. ఇంకా స్టూడెంట్ అమ్మాయి అయితే అసలు ఊరుకోదనమాట ఆ మాట అనేసి. ఇంకా అలా షన్నని బాధ పెడుతూ ఉంటది. నిన్ను డాక్టర్ హీ లవ్ చేస్తున్నాడని తెలిసి నాకు, కానీ నీకు ఇష్టం లేనప్పుడు నువ్వెందుకు అసలు వాళ్ళ ఇంటికి వస్తున్నావు, డాక్టర్ హీతో ఎందుకు మాట్లాడుతున్నావు, నీకేటి అంత అవసరం
అసలు నువ్వు తన లైఫ్ లో ఉండకు, నీ వల్ల చాలా సఫర్ అవుతున్నాడు, ఎప్పుడూ హ్యాపీగా ఉండే తను నీ వల్ల నువ్వు నో చెప్పావని చెప్పేసి కొంచెం డల్ అయిపోయాడు, అదంతా నీ వల్ల జరుగుతుంది, నీకు ఇష్టం లేనప్పుడు వెళ్ళిపోవచ్చుగా, ఎందుకు మళ్ళీ పదే పదే కనిపిస్తుంటున్నావు డాక్టర్ హీకి, తన రూమ్ కి ఎందుకు వస్తున్నావు, తను పెట్టే ఫుడ్ ఎందుకు తింటున్నావు, తను తప్ప నీకు ఇంకెక్కడ ఏ డాక్టర్ దొరకలేదా, నీకు నువ్వు చెప్పేశాక ఇంకా వాళ్ళ ఫేస్ కూడా చూడకూడదు, ఇంకెప్పుడు డాక్టర్ హీర్ని కలవకు, మాట్లాడకు కూడా అని చెప్పేసి అంటూ ఉంటదన్నమాట. ఇంకా షన్ అయితే నిజమే, నువ్వు చెప్పింది కూడా నాకు అర్థమైంది, కాకపోతే టైం పట్టింది అని చెప్పేసి ఇంకా షన్ వచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే అప్పుడే డాక్టర్ హీ చూస్తాడు. ఇంకా వాళ్ళు మాట్లాడుకున్న మాటలన్నీ వింటూ ఉంటాడనమాట. హీ అయితే షాక్ అయిపోయి అలా చూస్తాడనమాట. ఇంకా షన్ వచ్చేసి వెళ్ళిపోతుంది. ఇంకా తర్వాత ఆ స్టూడెంట్ అమ్మాయి వైపు చూస్తాడు. చూసి ఇంకా తర్వాత వాళ్ళు కూడా వెళ్ళిపోతారనమాట లిఫ్ట్ లోని. బాయ్ అని చెప్పేసి తనకు ఆగమంటాడు స్టూడెంట్ అమ్మాయిని. వాళ్ళందరూ కూడా చూస్తారనమాట, ఏంటి తిన్న ఆగమంటున్నాడు అని చెప్పేసి. తను అంటదనమాట సారీ అని చెప్పేసి, నువ్వు స్టూడెంట్వి, నా స్టూడెంట్వి, నువ్వెప్పుడు నా దృష్టిలో నా స్టూడెంట్ మాత్రమే, నువ్వు ఎక్కువగా ఊహించుకోకు, నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు, నువ్వు ఒక నాకు సిస్టర్ లాగా అని చెప్పేసి అంటాడు. నువ్వు ఇంకా ఫ్యూచర్లో చాలా చదవాలి, బాగా ప్రాక్టీస్ చెయ్యు, నువ్వు కూడా బాగా చదువుతావు, ఇంకా బాగా చదివితే మంచి డాక్టర్ అవుతావు అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా తను కూడా ఓకే చెప్తుంది. ఇంకా తర్వాత రూమ్ లోకి వెళ్ళి కూర్చుంటే షన్ వాళ్ళ ఫ్రెండ్ అంటదనమాట. ఫస్ట్ లో మాట్లాడుకుంటారు వాళ్ళిద్దరూను. షన్ వాళ్ళ ఫ్రెండ్ ఎలా అంటది, అసలు షన్ నీకు నో ఎందుకు చెప్పిందో తెలుసా, తను అబ్రాడ్ వెళ్ళిపోతుంది కదా, మళ్ళీ ఈ మధ్యలో సగం కాలం లవ్ చేసుకుని సగం కాలం విడిపోయే లవ్ కన్నా పూర్తిగా ఇలా నార్మల్ ఫ్రెండ్స్ గా ఉంటే బెటర్ అని చెప్పేసి తను లవ్ చేయలేదు, ఆ విషయం నాకు తెలుసు అని చెప్తుంది. ఇంకా డాక్టర్ హీ అంటాడు, ఆ మాట మరి తనే చెప్పచ్చు కదని, తను ఆల్రెడీ లవ్ ఫెయిల్యూర్ కదా, తను చెప్పలేదు అని చెప్పేసి అంటది. ఇంకా షన్ వచ్చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏడుస్తుంది అనమాట అద్దంలో చూసుకొని. స్టార్టింగ్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అంటాడు కదా మాటలన్నీ, ఇంకా తర్వాత ఇప్పుడు స్టూడెంట్ అమ్మాయి అన్ని మాటలన్నీ తలుచుకొని ఏడుస్తూ ఉంటది. ఇంక ఈ ఎపిసోడ్ అనేది ఎక్కడితో అయిపోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలియాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.